హాయ్, ఈరోజు నేను మసాలా దోశ ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ 4 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 6 అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకుంటాను నేను, అటుకుల బదులు. మీరు కావాలంటే అటుకులు తీసుకోవచ్చు. ఇలా మిక్సీకి వేసిన తర్వాత నైట్ వదిలేయాలి, అలాగే మార్నింగ్ ఇలా అవుతుంది. సో దోశ పిండి రెడీ అండి. ఇప్పుడు కారం ఎలా చేయాలో చెప్తానండి. 2 మీడియం ఆనియన్స్, 1 లార్జ్ ఆనియన్, ఇక్కడ ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ తీసుకున్నాను. ఎండుమిరపకాయ ఆయిల్లో వేయించుకోవాలండి. సో ఇలా అన్నీ మిక్సీకి పట్టాలి. మొత్తం వేసేసుకొని ఇలా మిక్సీకి పట్టిన తర్వాత పేస్ట్ని ఇట్లా బాణలి పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం గీ కుడేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆవాలు వేసి కొంచెం కరివేపాకు, కారం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. వేయించాక ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి. 2 మినిట్స్ వేయించాక ఇలా కప్లో దించేసుకోవచ్చు. సో కారం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఆలు మసాలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆలు, తెల్లగడ్డ. సో పచ్చిమిర్చి వచ్చి ఆయిల్లో వేయించి పేస్ట్ చేశానండి నేను. నెక్స్ట్ వచ్చి ఆలు 4 మీడియం పొటాటోస్ తీసుకున్నాను. ఆనియన్ అయితే ఒక 2 మీడియం ఆనియన్స్ ఇలా తీసుకొని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను. నెక్స్ట్ వచ్చి ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మెజర్మెంట్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను, మీకు కావాలి దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలాగా. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇది వచ్చి పొటాటో బాయిల్ చేసి ఉంటాం కదా, ఆ వాటర్ పడేయకుండా ఇలా వేసుకోవాలి. కొంచెం టేస్ట్ బాగుంటుంది, హోటల్లో చేసినట్టు ఉంటుంది ఆలు మసాలా. ఇప్పుడు మిగిలిన వాటర్ వేసుకొని కొంచెం ఇలా వేయించాలి. తర్వాత పొటాటో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం వాటరీగా ఉండాలి, లేదంటే ఫుల్ డ్రై అయిపోకూడదు. ఓకే, ఆలు మసాలా రెడీ అండి. ఇలా చేసుకోవాలి, కొంచెం వాటరీగా, ఫుల్ డ్రై కాకూడదు. ఓకే, నెక్స్ట్ చట్నీకి కొన్ని శనగిత్తనాలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకోవాలి. తెల్లగడ్డ, సాల్ట్, చింతపండు. సో ఇవి మిక్సీకి వేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుందండి. పచ్చిమిర్చి అయితే ఆయిల్లో వేయించుకోవాలి. సో చింతపండు, ఇది చట్నీ రెడీ. నెక్స్ట్ దోశ. ఇప్పుడు దోశ వేసుకుందాం మనం. చూడండి, దోశ పిండి అన్నం వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది అటుకుల కంటే. సో ఇది మసాలా దోశ. కొంచెం కారం వేసుకొని ఇలా పూసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది దీనిపైన. ఇలా యాక్చువల్గా స్టోర్ బియ్యం వేసానండి నేను. మన బియ్యం వేస్తే అంత టేస్ట్ ఉండవు దోశకి, స్టోర్ బియ్యం అయితేనే టేస్ట్ ఉంటుంది దోశ. ఇలా వేసుకుంటే మసాలా దోశ రెడీ. చూడండి, ఎమ్మి మసాలా. ఇలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్ గాయ్.